శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి? పూజా విధానాలు ఏమిటి? పాటించవలసిన నియమాలు ఏమిటి? ఈ రోజున ప్రతి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా పడక గదిలో పడకలను తీసేయాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రంగా చీపుర పెట్టి శుభ్రపరచుకోవాలి. చెత్త మొత్తాన్ని ఇంటి బయట పారబోయాలి. తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి. ముఖ్యంగా ఆడవారైతే ఈ రోజున ముఖానికి పసుపు రాసుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకొని స్నానం చేసుకోవాలి. మనం స్నానం చేసే నీటిలో కొంచెం కల్లు ఉప్పును వేసుకుంటే ఏదైనా దిష్టి దోషం వంటివి ఉన్నట్లు అయితే తొలగిపోతుంది. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మంచి బట్టలు ధరించాలి. ముఖ్యంగా ఆడవారు పసుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుంటే చాలా మంచిది. ఇంకా చీర కట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పూజ చేసేవారు ఎప్పుడు కానీ చీరలోనే పూజ చేయాలి. నైటీలతోనూ లేదా డ్రెస్సులతోనూ పూజలు చేయకూడదు. ఒకవేళ కుదరని పక్షంలో డ్రెస్సులు వేసుకునే పరిస్థితి వస్తే ఆ డ్రెస్సు పైన ఖచ్చితంగా బయట వేసుకోవాలి. ఎందుకంటే నైటీలను మనం రాత్రిపూట మాత్రమే ధరించాలి. రాత్రిపూట ధరించే వస్త్రాలతో సాధారణ పూజలు చేయకూడదు. అలాంటిది వ్రతాలు అస్సలు చేయకూడదు. కాబట్టి శుభకార్యాలు చేసేటప్పుడు, పూజలు వ్రతాలు ఉన్నప్పుడు తప్పకుండా ఆడవారు కొంచెం ఓపిక చేసుకొని చీర ధరించడానికి వీలైతే, అలాగే మీరు తయారైన తర్వాత ఒక బకెట్ నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇల్లు మొత్తం ప్రతి గదిని మూల మూలలో తుడవాలి. తర్వాత బయట శుభ్రం చేసి మంచి రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత ఇల్లు మొత్తం గంగాజలంతో శుభ్రం చేసి ఇంటి బయట కూడా కొంచెం గంగాజలం చల్లాలి. తర్వాత పూజా ప్రదేశం మొత్తం చక్కగా శుభ్రం చేసుకోవాలి. ముందుగా పూజ గదిలో ఉన్న పాత వస్తువులన్నిటినీ తీసేయాలి. తర్వాత పూజ గదిలో ప్రతి వస్తువును ఒక పెద్ద పళ్ళెంలో తీసుకొని అందులో పెట్టుకొని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని విగ్రహాలు, హారతి పళ్ళెం వంటివి నేలపైన పెట్టకూడదు. కాబట్టి దానిని పళ్ళెంలో ఉంచుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ప్రతి దేవుని పటాలకు, విగ్రహాలకు అన్నిటికీ పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా పూజా సామాగ్రి శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం గంగాజలంతో శుభ్రం చేస్తే చాలా మంచిది. గంగాజలం వల్ల ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా తొలగిపోతాయి. అలాగే ముందుగా పూజ గదిని విడిగా ఒక గుడ్డ పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురతో శుభ్రం చేయకూడదు. ఎందుకంటే ఇలా పూజ గదిలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చీపురతో శుభ్రం చేయకూడదు. ఒక మంచి బట్టతో మాత్రమే పూజ గదిని, దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత కొంచెం గంగాజలం చల్లాలి. పూజా గదిలో దేవుడు అలంకరణ, పూజ గది అలంకరణ మొత్తం అయిపోయాక పూజ గదిని మామిడాకులతో తోరణం కట్టి అందంగా అలంకరణ చేయాలి. ఆ తర్వాత గుమ్మం పైన కూడా మామిడాకుల తోరణంతో అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఇంటిపైన చూపదు. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు కూడా మామిడాకుల తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది. అలాగే పూజ గదిని, అమ్మవారిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని పూలతో అలాగే పళ్ళతో బాగా అలంకరించుకోవాలి. దీని తర్వాత పూజా వేదికపై లక్ష్మీదేవి ఫోటో కానీ, విగ్రహం కానీ పెట్టుకొని దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలాగే పూలతో అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎర్ర రంగు పూలు అనగా ఎర్ర రంగు గులాబీలు, ఎర్ర మందారాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. అలాగే అమ్మవారి మెడలో ఒక పూలహారం వేయాలి. అంటే పూలతో మాల చేసి వేయాలి. మన దగ్గర ఏదైనా నగలు ఉంటే వాటితో కూడా అమ్మవారిని ఎంతో అందంగా, అపురూపంగా అలంకరించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి ముక్కు పుడక, చెవిదిద్దులు, హారాలు వేసి అలంకరించాలి. అలాగే అమ్మవారికి తామర పుష్పాలు అంటే కూడా చాలా ఇష్టం. వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టి అలంకరించాలి. అలాగే కలశం కోస వెండి లేదా ఇత్తడి కుండను తీసుకొని దానిలో బియ్యం లేదా నీళ్లు పోసి నింపండి. అలాగే ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చకర్పూరం అలాగే ఒక నాణెం కూడా వేయండి. బంగారం లేదా వెండి లేకుంటే ఒక రూపాయి బిళ్ళను అయినా కూడా వేయవచ్చు. అలాగే కలశంకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక తెల్లని దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి కలశం చుట్టూ చుట్టాలి. ఆ తర్వాత కలశం చెంబులో ఒక 5 తమలపాకులు ఉంచి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టాలి. ఆ కొబ్బరికాయకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కలశానికి చీర కట్టడం లేదా లక్ష్మీదేవి స్వరూపంలో అలంకరించడం వంటివి చేయాలి. లక్ష్మీదేవి రూపంలో అలంకరించిన విగ్రహం లేదా ఫోటోను ఒక పీఠం మీద వస్త్రం పరిచి దానిపైన ముగ్గు వేసి ఆ పసుపు, కుంకుమ బొట్లు పెట్టి
తర్వాత అమ్మవారి విగ్రహం ఉంచాలి. ఆ తర్వాత పూజకు కావలసిన పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకొని, అంటే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, పండ్లు, నైవేద్యాలు అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. దానితో పాటు అక్షతలు, పసుపు, కుంకుమ అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గారెలు, పరమాన్నం వంటివి ప్రసాదాలు తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. పూజకు కావలసినదంతా సిద్ధం చేసుకున్నాక మనం కూర్చొని పూజ చేసుకోవడానికి ఒక చాప కానీ, లేదంటే ఏదైనా ఒక పీట కానీ, లేదంటే ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ కింద పరుచుకొని కూర్చోవాలి. ముందుగా ఒక చిన్న గణపతిని పసుపుతో తయారు చేసుకొని గణపతికి బొట్లు పెట్టి చిన్న పళ్ళెంలో ఉంచాలి. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక పూజకు తయారవ్వాలి. ఇప్పుడు మొదటిగా గణపతికి పూజించాలి. ఎందుకంటే మొదటగా గణపతి దేవునికి పూజ చేయటం వలన ఎలాంటి పూజ అయినా కూడా విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఏ దేవత విగ్రహాలను కొలిచినా కూడా మన పూజకు ఎటువంటి ఆటంకాలు జరగకూడదని ఆయన విఘ్నాలను తొలగిస్తాడు. కాబట్టి ఆయనకు పూజ చేసుకోవాలి. మొదటగా అష్టోత్తరాలు చదివి గణేశుని పూజ ముగించుకున్నాక దేవుడికి అగరబత్తి వెలిగించి ధూపం వేయాలి. గణపతి పూజ పూర్తయ్యాక ఇప్పుడు మనం లక్ష్మీ పూజను మొదలుపెట్టాలి. ముందుగా సహస్రనామాలు లేదా లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవాలి. అమ్మవారికి దీపం, ధూపం వేయాలి. అలాగే నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతకథ చదివి అక్షంతలు తలపైన చదువుకోవాలి. వ్రతకథ తర్వాత మరలా కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. మీరు వ్రతం చేసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మీకు వీలైతే స్త్రీలను ఈ వ్రతంలో కూర్చొని వ్రతకథ వినేటట్లుగా చూడండి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు లక్ష్మీదేవి వ్రతకథను ఎవరు చదివినా విన్నా సకల పాపాలు తొలగి అమ్మవారు మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు. కాబట్టి వరలక్ష్మి కథను కుటుంబంలోని వారు మాత్రమే కాకుండా బంధుమిత్రులందరూ విని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. అలాగే అమ్మవారి ఆశీర్వాదం, అలాగే దీవెనలు మనపైన ఎల్లప్పుడూ ఉండాలి. వ్రతకథ చదివిన తర్వాత అమ్మవారికి ధూపం, కర్పూరం, హారతి సమర్పించాలి. అలాగే కథ ముగిసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోవాలి. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ముఖ్యంగా సాంబ్రాణి ధూపంలో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం నెయ్యి, ఆవు పిడక ఇవన్నీ వేసి ధూపం వేస్తే చాలా మంచిది. ధూపం వేసిన తర్వాత అమ్మవారికి నమస్కరించి కొన్ని అక్షంతలు తీసి తలపైన వేసుకోండి. అలాగే ప్రదక్షిణ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ముత్తైదువులకు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. సాయంత్రం వేళ 6 గంటల సమయం తర్వాత అమ్మవారికి మరలా ఒకసారి పూజ చేసి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాన్ని ఇవ్వాలి. కుదిరితే చీర, లేకుంటే ఒక జాకెట్ ముక్క అయినా, పసుపు, కుంకుమ, ఆకు, 2 అరటిపండ్లు, పసుపు దారం, మట్టి గాజులు, శనగలు ఇవన్నీ తాంబూలంగా ముత్తైదువులకు ఇవ్వాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువును అమ్మవారిగా భావించి ముత్తైదువు కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే మన ఇంటికి స్వయంగా వరమహాలక్ష్మీదేవి వచ్చారు. కాబట్టి మనం ప్రతి ముత్తైదువును లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం వివాహమైన ఆడవారికే కాకుండా యవ్వనంలో ఉన్న ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. వాళ్ళ కాళ్ళకి కూడా పసుపు రాసి తాంబూలం అనేది ఇవ్వచ్చు. ఇలా అమ్మవారి పూజలు పూర్తి చేసుకొని మనం ఈరోజు చేసిన ఏ పూజలైనా సరే ఎటువంటి తప్పు ఉన్నా మన్నించమని అమ్మవారిని వేడుకొని అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఈ విధంగా పూజా విధానాన్ని పూర్తి చేసి అమ్మవారి కలశాన్ని మాత్రం మరుసటి రోజు మాత్రమే ఉద్వాసన పలకాలి. ఎందుకంటే మనం కలశం పెట్టేది శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారికి ఉద్వాసన పలకకూడదు. మరుసటి రోజు దీపం వెలిగించి అమ్మవారిని పుష్పాలతో అలంకరించి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఉద్వాసన అనేది పలకాలి. ఉద్వాసన పలికితేనే మనం చేసిన పూజలకు, వ్రతాలకు ఫలితం దక్కుతుంది. కాబట్టి తప్పకుండా అమ్మవారికి ఉద్వాసన పలికి అమ్మవారిని సాగనంపాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి శ్రీ వరలక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి కృపకు మనమందరం పాత్రలు కాగలము. ధన్యవాదాలు.